ప్రైజ్ అలా దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకుందాం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నేను కాల్చవు. వాక్యంలో చూస్తున్నట్లుగా మనము జలములలో వెళ్ళినప్పుడు కూడా మనకు ఏమి కాకుండా దేవుడు సహాయము చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఫరో సైన్యము వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఆగారు. అప్పుడు మోషే ప్రార్థించగా దేవుడు నీ కర్రను చేత పట్టుకోమని చెప్పినప్పుడు అలా చేశాడు. అలా చేసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి దేవుడు ఆరిన నేల మీద నడిపించాడు దేవుడు. కాబట్టి జలములలో వెళ్ళినప్పుడు కూడా మనకు ఏమీ కాకుండా దేవుడు కాపాడుతాడు. వాక్యంలో చూస్తూ ఉన్నాం, యాజకులు పాదములు తగలగానే యొర్దాను నది ఏకరాశిగా మారింది, ఏకరాశిగా అయిందని చూస్తూ ఉన్నాం. కాబట్టి జలములలో వెళ్ళినప్పుడు మనకు ఏమీ కాకుండా కాపాడే దేవుడు మన ప్రభువు అయి ఉన్నాడు. అలాగే అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కూడా మనకు దేవుడు తోడయ్యండి కాపాడే దేవుడు అయినాడు. శద్రకు మేషకు అబేద్నెగోకు అగ్నిగుండములో నెబుకద్నెజరు వాళ్ళ దేవుని ముఖమని అడిగినప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోకు వారి దేవుడు నమస్కారము చేయలేదు. అయితే రాజుకు కోపం వచ్చి అగ్నిని ఎడంతలుగా చేసి అగ్నిలో వేయమన్నప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోకు అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు అక్కడ ఉండి వారికి ఏ హాని కలగకుండా కాపాడాడు. అగ్నిలో నడుస్తున్నప్పటికీ, జలములలో ఉన్నప్పుడు, నదులలో వెళ్తున్నప్పటికీ మనకు దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడు. దేవుడు వాగ్దానం నెరవేర్చిన గాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయా జలములలో వెళ్ళినప్పుడు, నదులలో వెళ్తున్నప్పుడు, అగ్నిలో నడుస్తున్నప్పుడు, అటువంటి శ్రమలలో మాకు తోడుగా ఉండి కాపాడే దేవుడు తండ్రి నైనా మీరు తోడుగా ఉండి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము.